మహాభారతంలో ఎన్నో కథలు కొన్ని ధర్మాన్ని బోధిస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కాని కొన్ని కథలు మాత్రం ఈ రెండింటినీ చూపిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక భయానక కాని వీరోచితమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే బకాసుర సంహారం. సరే, కథలోకి వెళితే లక్క ఇంట్లోంచి ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు కదా పాండవులు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? బ్రాహ్మణుల వేషంలో ఏకచక్రపురం అనే ఒక ప్రశాంతమైన ఊర్లో ఆశ్రయం పొందారు. కాని ఆ ప్రశాంతత కేవలం పైకి మాత్రమే. ఎందుకంటే ఆ ఊరిమీద ఒక రాక్షసుడి నీడపడింది. ఆ ఊరంతా భయంతో వణికిపోతోంది. సరే, ఈ కథలో అసలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఏకచక్రపురంలో పాండవులు ఎలా ఉన్నారు, అసలీ బకాసురుడి అరాచకమేంటి, తర్వాత ఒక బ్రాహ్మణుడి శోకం, ఆ టైంలో కుంతిదేవి తీసుకున్న ఒక ధర్మ నిర్ణయం, ఇక మన భీముడి భుజబలం, ఫైనల్గా బకాసుర సంహారం. ఇలా ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. సరే, మొదటి భాగం ఏకచక్రపురంలో పాండవులు మారువేషంలో ఒక ఆశ్రయం. చెప్పాను కదా, వారణావ్రతంలో ఆ లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాక కుంతీదేవి 5 పాండవులు ఏకచక్రపురానికి వస్తారు. అక్కడ బ్రాహ్మణుల వేషంలో మంచితనానికి మారుపేరైన ఒక బ్రాహ్మణుడింట్లో తలదాచుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన రాకుమారులు ఇప్పుడు భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. తమ శత్రువులైన కౌరవుల కంటపడకూడదని తమ అసలు గుర్తింపును ఎవరికీ తెలియకుండా దాచుకుంటూ ఎంతో నిరాడంబరంగా బతుకుతున్నారు. వాళ్ల జీవితం ఎంతలా మారిపోయిందో కదా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ ఊరి అస్సలు సమస్య బకాసురుడి అరాచకం. రక్షణకు వాళ్లు చెల్లించే మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఎవరి బకాసురుడు? ఒక నరమాంస భక్షకుడు. ఆ పేరు వింటేనే ఆ ప్రాంతం మొత్తం గజగజ వణికిపోతుంది. ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే, ఈ బకాసురుడు ఏకచక్రాన్ని బయటి శత్రువుల నుంచి కాపాడుతాడు. మరి రక్షకుడే గదా అనొచ్చు. కానీ ఆ రక్షణకు అతను తీసుకునే వెల చాలా భయంకరమైనది. సొంత ప్రజల నుంచే బలి కోరుతాడు. మరి రాజేం చేస్తున్నాడనంటారా? పాపం, ఆ రాజుకు అతని ఆపేంత శక్తిగాని సామర్థ్యంగాని లేవు. ఆ ఒప్పందం ఏంటో వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ప్రతివారం వాళ్లు ఏం పంపాలంటే ఒక బండి నిండా అన్నం, 2 దున్నపోతులు. ఇక్కడితో అయిపోలేదు, ఆ బండిని నడిపి తీసుకువెళ్లిన మనిషిని కూడా బలివ్వాలి. ఆలోచించండి, ప్రతి వారం ఒక ప్రాణం. సరే, ప్రతి కుటుంబం వంతు చాలా ఏళ్లకొకసారే వస్తుందనుకోండి. కాని ఆ భయం, తమ వంతు ఎప్పుడొస్తుందోనన్న ఆ భయం ప్రతిరోజు వాళ్లను చంపేస్తోంది. ఇప్పుడుదాకా మనం ఊరి సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ సమస్య ఒక ఇంటి గడప తొక్కుతోంది. ఒక కుటుంబం యొక్క విధి ఎలా మారిపోతోందో చూద్దాం. ఒక రాత్రి కుంతీదేవికి తను ఉంటున్న ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తాయి. ఆ బ్రాహ్మణ కుటుంబం ఆర్తనాదాలు చేస్తోంది. విషయమేంటంటే, ఆ వారం బకాసురుడికి ఆహారం పంపే వంతు ఆ బ్రాహ్మణుడి కుటుంబానికే వచ్చింది. అతని మాటల్లోని ఆ నిస్సహాయత చూడండి. అయ్యో, కుటుంబాన్ని నాశనం చేసే ఆ వంతిప్పుడు నామీద పడింది. ఎవర్నైనా కొని పంపేంత డబ్బు నా దగ్గర లేదు. నా కుటుంబంలో, నా వాళ్లలో ఎవర్ని పంపడానికి నేను ఒప్పుకోలేను అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఆ ఇంట్లో ఒకరిని మించి ఒకరు త్యాగానికి సిద్ధపడుతున్నారు. భార్య నన్ను పంపండి అంటుంది. కూతురు నేను వెళ్తాను అంటుంది. కొడుకు నా ప్రాణం పోయినా పర్వాలేదంటాడు. ఈ వేదనను చూసి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడు ఒక నిర్ణయానికొస్తాడు. ఇక లాభం లేదు, ఈరోజు మన కుటుంబం మొత్తం కలిసి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్దాం. ఆ దుర్మార్గుడు మనందర్నీ ఒకేసారి తినేస్తాడు. ఈ బాధ తప్పుతుంది. ఈ ఆర్తనాదాలన్నీ వింటున్న కుంతీదేవి ఇక ఊరుకోలేకపోయింది. ఇది కుంతీదేవి ధర్మనిర్ణయం తీసుకునే సమయం. తమకు ఆశ్రయమిచ్చిన ఆ కుటుంబానికి కృతజ్ఞత చూపించాలనుకుంది. ఇది కేవలం రుణం తీర్చుకోవడం కాదు, ఒక క్షత్రియ రాణీగా ధర్మాన్ని నిలబెట్టే అవకాశం. వెంటనే ఆమె ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ దుఃఖానికి కారణమేంటో చెప్పండి. వీలైతే నేను దాన్ని తప్పకుండా తొలగిస్తాను అంటుంది. విషయం తెలుసుకున్నాక ఆమె ఒక అద్భుతమైన, ధైర్యమైన పరిష్కారం చెబుతుంది. మీ కుటుంబం నుంచి ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు. వారి స్థానంలో నా 5 కొడుకుల్లో ఒకరు వెళ్తారు అని. ఇప్పుడు చూడండి,
ఇక్కడ రెండు ధర్మాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఆ బ్రాహ్మణుడేమంటాడంటే, అమ్మా, నా ప్రాణం కాపాడుకోవడానికి మీకు ఆశ్రయమిచ్చిన అతిథిమే బలి ఇవ్వడమా? అది మహాపాపం. కాని కుంతిదేవి ధర్మం వేరు. ఆమెమంటుందంటే, ఒక బ్రాహ్మణుని రక్షించడం క్షత్రియుడి కర్తవ్యం. ఈ కుటుంబం మొత్తం నాశనమవడం కన్నా నా 5 శక్తివంతమైన కొడుకుల్లో ఒకరిని పంపడం ఎంతో మేలు. తన వాదనతో ఆ బ్రాహ్మణుణ్ణి చివరికి ఒప్పిస్తుంది. సరే, బ్రాహ్మణుడు ఒప్పేసుకున్నాడు కాని ఇంట్లో పెద్ద కొడుకు ఒప్పుకోవాలి కదా. ఈ విషయం తెలిసిన యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు, ఒక్కసారిగా షాకవుతాడు. తల్లి దగ్గరికి పరుగెత్తికెళ్ళి ఆందోళనగా అడుగుతాడు. అమ్మా, ఏంటిది? భీముణ్ణి ఆ రాక్షసుడికి బలి ఇవ్వాలని ఎలా నిర్ణయించుకున్నావు? అసలేమనుకుంటున్నావు? మన భవిష్యత్తు ఏమవ్వాలి? కాని కుంతీదేవి ఏమాత్రం కంగారు పడలేదు. చాలా ప్రశాంతంగా ధర్మరాజుకి నచ్చజెప్తుంది. మనం ఈ బ్రాహ్మణుడి రుణం తీర్చుకోవాలి. 2, నా కొడుకు భీముడి బలం నాకు తెలుసు. 10,000 ఏనుగుల బలం వాడిది. చిన్నప్పుడు వాడు కొండమీద పడితే కొండే బద్దలైంది. 3, ఒక బ్రాహ్మణుడికి సహాయం చేయడం వల్ల క్షత్రియులకు పుణ్యమొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వయంగా వ్యాసమహర్షే ఇలా జరుగుతుందని ముందే చెప్పారు అని చెప్పి తన నిర్ణయం ఎంత సరైనదో, భీముడి శక్తిమీద తనకెంత నమ్మకముందో యుధిష్ఠిరుడికి భరోసా ఇస్తుంది. ఇక మన కథానాయకుడి ఎంట్రీ, భీముడి భుజబలం. ఈ సవాలును అతను ఎలా స్వీకరించాడో చూస్తేనే అతని క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఈ కథలోనే ఇదొక చాలా ముఖ్యమైన పాయింట్. ఇంట్లో అందరూ భయపడుతుంటే, కంగారు పడుతుంటే, ఈ విషయం తెలిసిన భీముడి ముఖంలో కలిగిన భావనేంటో తెలుసా? హర్షం, అంటే ఆనందం. అతని ముఖంలో ఆ సంతోషాన్ని ధర్మరాజు కూడా గమనిస్తాడు. ఇది కేవలం యుద్ధం చేయాలన్న ఆతృత కాదు, ఒక క్షత్రియుడిగా తన ధర్మాన్ని నెరవేర్చే అవకాశం వచ్చిందన్న సంతోషమది. అందుకే ఆ పనిని ఎంతో తేలికగా నమ్మకంగా ఒప్పుకుంటాడు. పెద్దగా డైలాగులు కూడా చెప్పడు. సింపుల్గా అలాగే కానివ్వు అంటాడు, అంతే. ఆ రాక్షసుణ్ణి ఓడించడం తనకో పెద్ద పని కాదన్న ధీమా అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ నౌ ది ఫైనల్ యాక్ట్, బకాసుర సంహారం. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. సరే, మన భీముడు ఆహారపు బండితో బయల్దేరాడు. కాని నేరుగా రాక్షసుడి దగ్గరికి వెళ్ళడు. దారి మధ్యలో బండి ఆపి ఆ రాక్షసుడి కోసం తెచ్చిన ఆహారాన్ని అంతా తానే తినడం మొదలుపెడతాడు. అంటే చూడండి, ఎంత ధైర్యమో, ఎంత రెచ్చగొట్టే పనో ఇది. కొద్దిసేపటికి బకాసురుడు వస్తాడు. వచ్చి చూస్తే సీనేంటి? తన కోసం తెచ్చిన ఆహారాన్ని ఒక మామూలు మనిషి కూర్చుని హాయిగా తింటున్నాడు. ఇంకేముంది, బకాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది. క్రోధంతో ఊగిపోయాడు. అంతే, ఇద్దరి మధ్య ఒక మహాయుద్ధం మొదలైంది. ఒకరిమీద ఒకరు భారీ చెట్లను పెకిలించి ఆయుధాల్లా విసురుకుంటున్నారు. ఆ తర్వాత ఆ పోరాటం ఒక భీకరమైన మల్లయుద్ధంగా మారింది. వాళ్ళిద్దరూ పోరాడుతుంటే భూమి కూడా కంపించిపోయింది. కొంతసేపటికి బకాసురుడు అలసిపోవటం భీముడు గమనించాడు. ఇదే సరైన సమయం అనుకుని అతని కింద పడేసి ఒక కాలుమీద తన మోకాళ్లతో నొక్కిపెట్టి మరో కాలు పట్టుకుని ఒక్క దెబ్బతో అతని శరీరాన్ని నిలువునా 2గా చీల్చేస్తాడు. ఆ దెబ్బకి వాడి వెన్ను విరిగి రక్తం కక్కుకుని పెట్టిన ఆఖరి కేకతో ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని బకాసురుడి బంధువులంతా అక్కడికొస్తారు. వాళ్లని చూసి భీముడు చంపడు, దయచూపిస్తాడు. కాని ఒక హెచ్చరిక చేస్తాడు. ఇకపై ఎప్పుడూ మనుషుల్ని చంపొద్దు, అలా చేస్తే బకాసురుడికి పట్టిన గతే మీకు పడుతుంది అని. వాళ్ళు మానవ మాంసం తినమని ఒట్టేసుకున్నాక వాళ్లని వదిలేస్తాడు. ఆ తర్వాత భీముడు ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రే ఆ రాక్షసుడి శవాన్ని ఈడ్చుకొచ్చి ఏకచక్రపురం ఊరి గుమ్మం దగ్గర పడేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలు నిద్రలేచి చూస్తారు. వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోతారు. ఆ రాక్షస పీడ విరగడైందని అర్థమయ్యాక వాళ్లు పడిన ఆనందానికి హద్దుల్లేవు. ఊరంతా సంబరాలు చేసుకుంటారు. సరే, కథైతే సుఖాంతమయ్యింది. కాని చివర్లో మనకొక ప్రశ్న మిగిలిపోతోంది. భీముడి అపారమైన శారీరక బలం ఈ కథలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడింది కదా. దీన్నే బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ధర్మాన్ని కాపాడాలంటే బలం తప్పనిసరిగా ఉండాలా? అంటే శక్తి లేకపోతే ధర్మాన్ని నిలబెట్టలేమా? బలానికి ధర్మానికి మధ్య ఉన్న ఈ సంబంధం గురించి ఆలోచించాల్సిన విషయమే.